చేర్చును. మా మంచి కాపరి యేసు కొదువ ఏమి ఉండదు మాకు. మచ్చిక గల చోటున మచ్చికతో చేర్చును. హల్లెలూయా హల్లెలూయా సేవింతుము యెహోవానే. హల్లెలూయా హల్లెలూయా వేరెవరిని సేవింపము. హల్లెలూయా హల్లెలూయా సేవింతుము యెహోవానే. హల్లెలూయా హల్లెలూయా వేరెవరిని సేవింపము. చిన్నారి పిల్లలము యేసయ్యకు ఇష్టులము. చిరకాలము యెహోవానే మేము సేవించెదము. చిన్నారి పిల్లలము. మాట్లాడద్దు. అంకుల్ కథ చెప్తాడు, మంచిగా వినాల, మాట్లాడుకోవద్దు. తర్వాత మీరు ప్రతిరోజు మెమరీ వర్స్ బై హార్ట్ చేయాలి, ఏ రోజుకి ఆ రోజు. ఇప్పుడు ఎన్ని దినాలు అయినాయి మనకు VBS? ఈరోజు ఎన్నో దినము? 7th డే. 7 కంఠత వాక్యాలు మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మంచిగా త్వరగా కంఠపాఠం చేసేయండి. అన్నా గ్రూప్లో టీచర్స్ వాళ్ళతో మెమరీ వర్సెస్ చెప్పించుకోవాలి, ఏ రోజుకి ఆ రోజు. అట్లా వాళ్ళు మంచిగా పికప్ అవుతారు. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. అందరూ టిఫిన్ చేశారా? వెరీ గుడ్. మరి మనం ఎక్కడున్నాం? VBSలో ఉన్నాం. మన మధ్యలో ఎవరు ఉన్నారు? దేవుడు ఉన్నాడా? దేవుడు చూస్తున్నాడా? ఎవరిని చూస్తున్నాడు? అందరినా? లేలే, కొందరినే చూస్తున్నాడు. ఎవరైతే భయము భక్తి కలిగి గడగడ వణుకుతున్నారో వారిని మాత్రమే చూస్తున్నాడు కదా. కాబట్టి అందరం చేతులు కట్టుకుంటాం. అక్కడిక్కడ చూడొద్దు, దేవుని వైపు చూడాలా. దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి మనం భయముతో వణుకుతో దేవుని మాటలు వింటాం. కాబట్టి ఈరోజు ఒక కథ మనం వింటాం. ఏం కథ అంటే, దేవుడు కొన్నిసార్లు పక్షుల ద్వారా, పక్షులు ఎక్కడుంటాయి అమ్మా? పక్షులు ఎక్కడుంటాయి? జంతువులు ఎక్కడుంటాయి? అయితే ఈ దినము దేవుడు జంతువుల కథ ద్వారా మనతో మాట్లాడని అంటున్నాడు. అందరికి ఇష్టమైన జంతువులు అంటే ఈ దినం కథ పేరు ది గ్రేట్ వాల్, అంటే గొప్ప గోడ. ది గ్రేట్ వాల్, గొప్ప గోడ. మనం కూర్చున్నాం కదా, మన చుట్టూ 4 గోడలు ఉన్నాయి. ఎక్కడున్నాయి గోడలు? 1 2 3 4. కాబట్టి ఈ గోడ, ఇది పెద్ద గోడ, భయంకరమైన గోడ. ఇది చాలా విశాలమైన గోడ, చాలా ఎత్తైన గోడ. అయితే ఈ గోడ గురించి ఈ కొన్ని జంతువులు ఇక్కడ చిన్నగా కనబడుతున్నాయి. రైట్ సైడ్లో కొన్ని జంతువులు కనబడుతున్నాయి, తెలుసా? ఏది కనబడుతున్నది అన్నికంటే పెద్దగా? జిరాఫీ కనబడుతుంది, పొడుగ్గా కనబడుతుంది కదా. ఇంకేం కనబడుతుంది? ఏనుగు. ఏనుగు ఎంతమంది చూసిండ్రు? ఎట్లుంటుంది? చిన్నగా ఉంటుందా, పెద్దగా ఉంటుందా? వెరీ గుడ్. కాబట్టి ఈ జంతువులన్నీ కూడా కలిసి ఒక సమావేశం, ఒక కూడిక పెట్టుకున్నాయంట కదా. మనం ఎట్లా VBS చాలామంది కూడుకుంటామో, వాళ్ళు కూడా జంతువులు కొన్ని కూడుకున్నాయి కదా. అక్కడ ఏమేమి ఉన్నాయంటే, ఏనుగు ఉన్నది, జిరాఫీ ఉన్నది, దుప్పి ఉన్నది, ఆ తర్వాత కోతి కూడా ఉన్నది, ఆ తర్వాత పాము కూడా అక్కడ ఉన్నది కదా. ఇవన్నీ కూడా ఒక చిన్న మీటింగ్ పెట్టుకొని సమావేశం కలిసి అవన్నీ కూడా గోడను దాటాల. ఈ గోడను దాటాల, ఈ వాల్ను దాటాలంటే మనం ఏం చేయాలనేటటువంటి ఆలోచన
అవన్నీ కూడా మాట్లాడుకుంటున్నాయి. అట్లా మాట్లాడుకుంటుంటే ఏనుగు లేచిందంట. ఏనుగు గట్టిగా లేచి గట్టి శబ్దంతో ఈ గోడను నేను గోడలో నుండి దారిని కనుక్కుంటా, దారిని చేస్తానని ఏనుగు లేచి మిగతా జంతువులతో కూడా చెప్పిందంట. ఏనుగు ఇక్కడ ఉంది కదా, కనబడుతుందా? ఏనుగు పిల్లలు, బాబు ఇక్కడ చూడు, బ్లూ షర్ట్, రెడ్ షర్ట్, ఇక్కడ చూడాలా. ఏనుగు ఏనుగేమంటుందంట, నేను ఆ వాల్ను, ఆ గ్రేట్ వాల్ను లేకుంటే పెద్ద గోడను, ఆ గొప్ప గోడను నేను కనుగొని దాంట్లో నుండి మార్గమును నేను సిద్ధం చేస్తానని జంతువులతో చెప్పిందంట. ఎందుకంటే గోడ అవతల చాలా అందమైనటువంటి తోటలున్నాయి, చాలా అందమైనటువంటి నదులున్నాయి, అందమైనటువంటి పండ్ల చెట్లున్నాయి, ద్రాక్ష తోటలున్నాయి. కాబట్టి అసలైన మజా ఎక్కడున్నదంట, గోడ అవతల ఉన్నది. కాబట్టి గోడ దాటాల మనం. గోడ దాటాలంటే మొట్టమొదట ఏనుగన్నది నేను ధైర్యశాలిని, నేను బలశాలిని. కాబట్టి ఈ గోడను నేను ఏ విధంగానైనా గోడలో దగ్గరికి వెళ్ళి దానిలో నుండి దారి చేస్తానంట. లేచి ఆ గోడ కొట్టుతున్నది కదా, తన భుజంతో ఆ గోడ కొడుతున్నది. కనబడుతున్న గోడ ఈ వీపుతో కొడుతున్నది. శబ్దం వస్తుంది, అడుగంతా కూడా గద్దరిస్తుంది, భదం భదం ధనం ధనం అని. అయితే గోడ పడిపోయిందా? పడిపోలేదు. ఇక అలసిపోయింది, మళ్ళీ వెనుకకు వచ్చింది. మళ్ళీ వెనుకకు వచ్చి కొంచెం రెస్ట్ తీసుకున్నది. అరే ఈ గోడ కదులుతలేదు కదా. ఈ సైడు రైట్ సైడు కొంచెం అలసిపోయింది, లెఫ్ట్ సైడ్తో భుజంతో ఆ గోడను కొడతని మళ్ళీ లెఫ్ట్ సైడ్తో ఇంకొక సైడ్తో రెండో సైడ్ నుంచి గోడను కూలగొట్టడానికి మార్గం ఏర్పాటు చేయడానికి తాను బలమైనటువంటి తన శరీరాన్ని ఆ గోడ కొట్టి 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 అలసిపోయి ఇక నీడ కూర్చున్నదంట. అలసిపోయి నీడ కూర్చున్న తర్వాత ఇంకొక జంతువు లేచిందంట. లే మీరంతా వేస్తే, నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు కానీ ఏనుగు, ఏమీ ఆ గోడను కదిలించకపోయినావు, ఆ గోడలో నుంచి దారి చేయలేకపోయినావు. కాబట్టి నేను దారి కనుగొంటా, దారిని చేస్తా. ఆ గోడ అవతలికి వెళ్ళిన తర్వాత మనం ఎంజాయ్ చేద్దామని ఇక్కడ ఒకటి దుప్పి కనబడుతుంది మనకు. దుప్పి కదా, ఈ దుప్పి విచిత్రంగా నవ్వుకుంటూ వెళ్తున్నది. మీరంతా వేస్తే నేను వెళ్ళి గోడ నుండి మార్గం తయారు చేస్తానని వెళ్ళి ట్రై చేసింది. వంకర వంకర పోయి తిరిగి ఏళనగా వాటన్నింటిని కూడా ఎక్కిరించుకుంటూ వెళ్ళింది. ఆ తర్వాత లాభం లేకపోయింది. దుప్పి ద్వారా కూడా గోడలో నుండి మార్గము ఏర్పాటు చేయలేకపోయింది. ఆ తర్వాత ముఖం చిన్న బుచ్చుకొని వస్తుంది. ఏం చెప్పాలా, ఏం ముఖం పెట్టుకొని వెళ్ళాలా, నేను ఏదో పెద్ద పెద్ద మాటలు చెప్పినా కానీ గోడలో నుండి దారిని నేను చేయలేకపోయాను. కాబట్టి ఆ గోడ నుండి దారి చేయడానికి ఇది అసాధ్యము, ఇది మనకు అసాధ్యమని ఈ యొక్క జీబ్రాతో చెప్తున్నారు. కాబట్టి ఆ జంతువులన్నీ వింటూ వింటూ ఆ తర్వాత కొద్దిసేపటికి పాము లేచింది కదా. పాము అంటే ఇష్టమేనా? కొంచెం భయం ఉంటుంది కదా, కరుస్తుంది పామని కదా. ఇష్టమే కానీ పాము అంటే భయం. కాబట్టి ఆ పాము లేచింది, తన ముఖమును పైకి లేపి మీరంతా వేస్ట్, ఏనుగు ప్రయత్నం వేస్ట్ అయిపోయింది, దుప్పి ప్రయత్నం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు పాము తన ముఖం పైకి లేపి ఇప్పుడు ఆ గోడను మీరు కొట్టినారు కానీ కదిలించకపోయినారు, దారిని చేయకపోయినారు. కాబట్టి నా శరీరం ఈజీగా టర్న్ అవుతుంది, ఎక్కడైనా అక్కడ టర్న్ అవుతుంది. కాబట్టి నేను ఎక్కడైతే అక్కడ వంగగలను, ఎక్కడైనా చిన్న దారి దొరికితే, రంధ్రం దొరికితే దాని నుండి నేను దారి చేస్తానని ఏమన్నది పాము చెప్పింది. పాము ప్రయత్నము కూడా వేస్ట్ అయిపోయింది. పాము ఎక్కడ రంధ్రం దొరకక తిరిగి వాపసు వస్తుంటే అక్కడ జిరాఫీ అన్నది, నీవు ఏదో రంధ్రం చేస్తని పెద్ద మాటలు చెప్పినావు కానీ నీకు ఎక్కడ కూడా ఆ దారి దొరకలేదు. దాని పై నుండి కానీ కింది నుండి కానీ సైడ్ నుండి కానీ ఎక్కడ కూడా దారి దొరకలేదు. కాబట్టి ఈ పాము కూడా అలసిపోయి ఓడిపోయింది. పాము కూడా దారి చేయలేకపోయింది గోడకు. కాబట్టి ఆ తర్వాత ఇక్కడ ఏం కనబడుతుంది?
కోతి, మంకీ అంటారు కదా. కాబట్టి పిల్లలు కొన్నిసార్లు తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుంటే కూడా ఏంద్రా కోతి చేష్టాలు చేస్తున్నారు అంటారు కదా. జంతువులు, ఇది కోతి, ఇది చాలా చురుకైనది కదా. కాబట్టి కోతి అంటున్నది, ఏనుగు నీవు వేస్టే, దుప్పి నీవు వేస్టే, ఆ తర్వాత పాము నీవు కూడా వేస్టే. కాబట్టి ఇప్పుడు నేను కోతిని, నా చలాకిని నేను చూపిస్తాను, నా యొక్క చమత్కారం నేను చూపిస్తాను. ఆ గోడను మీరు గోడ నుంచి దూరలేకపోయినారు, గోడ నుంచి మార్గం చేయలేకపోయినారు. అయితే నేనేం చేస్తున్నా తెలుసా, నేను పెద్ద పెద్ద చెట్ల నుంచి బిల్డింగ్ మీదకి ఎగరగలను కదా, నాకు శక్తి ఉన్నది, నాకు బలం ఉన్నది. ఆ గోడ నుండి మార్గమును, ఆ గోడపైకి దుంకి నేను మార్గమును సిద్ధపరుస్తానని కోతి ఆ జంతువులతో సవాల్ చేసి జీబ్రాకు రిక్వెస్ట్ చేసింది కదా. ఎందుకంటే జీబ్రా పై పొడుగ్గా ఉంటుంది కాబట్టి జీబ్రాని నాకు సహాయం చేయాలా, నీవు సహాయం చేస్తే నేను నిన్ను వాడుకొని ఆ గోడ మీదకి దుంకుతానన్నది. ఆ తర్వాత మార్గం ఏర్పరుస్తాను. జీబ్రా మంచిది చెప్పంటే, జీబ్రా నువ్వు పోయి గోడ దగ్గర నిలబడు, నీ తోకను పట్టుకొని నీ వీపు మీద ఎక్కి నీ తల మీద నుండి ఆ గోడలో నుండి అవతలికి మార్గము నేను చేస్తానన్నది. తర్వాత జీబ్రా గోడ దగ్గర నిలబడ్డది. కోతి వెళ్ళి తోక నుండి వీపు మీదకి ఎక్కింది, వీపు నుండి తల మీదకి ఎక్కింది, తల మీద నుండి ఆ గోడ మీదకి జంప్ చేద్దాం అనుకున్నది. ఆ గోడకు తన పాదాలు, తన కాళ్ళు స్లిప్ అయిపోయి కింద పడిపోయింది, ఎల్లెంకల పడిపోయింది. అప్పుడు జీబ్రా చూసి నవ్వుతుంది, ఏంద్రా ఇంత పెద్ద పెద్ద మాటలు చెప్పినావు, నువ్వు ఎగురుతానన్నావు, నీ ఎగిరిపోవు ఇప్పుడు ఎల్లంకలో కింద పడిపోయినావు కదా. కాబట్టి జంతువుల ప్రయత్నాలన్నీ కూడా వేస్ట్ అయిపోతున్నాయి, ఆ గోడలుండి దారిని చేయలేకపోతున్నాయి కదా. కాబట్టి ఈ జంతువుల విషయంలో దేవుడు ఏమంటాడంటే 32వ కీర్తన కదా, 32వ కీర్తనలో ఒక మాట ఉన్నది 9వ వచనంలో. చెప్తారు ఎవరంట? బుద్ధి జ్ఞానం లేని గుర్రం వలెనను గాడిద వలెనను ఉండకంట కదండి. కాబట్టి జంతువులనంతా కూడా భూ సంబంధమైన జ్ఞానమే. కాబట్టి దేవుని ఆ గోడ అది పాపానికి సాదృశ్యంగా ఉన్నది. ఈ పాపపు గోడను లో నుండి వాళ్ళు మార్గము చేయలేకపోయినారు. గోడ అవతల పరలోకం ఉన్నది కదండి. పరలోకంకి వెళ్ళే దారి ఈ జంతువులకు అసాధ్యము. కాబట్టి అన్నీ కూడా ఓడిపోయినాయి కదా. కాబట్టి అది దేవునికి మాత్రమే సాధ్యము. ఈ పాపపు గోడను తొలగించాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రమే సాధ్యము. ఎందుకంటే ఆయన పాపాన్ని జయించినాడు, లోకాన్ని జయించినాడు, ఆయన మరణాన్ని కూడా జయించినాడు. కాబట్టి ఆయన ద్వారానే ఆ పరలోక రాజ్యానికి సాధ్యం. ఆ గోడ నుండి, పాపపు గోడను దాటి ఆ పరలోక రాజ్యం, ఆ శ్రేష్టమైన రాజ్యం వెళ్ళాలంటే యేసు ప్రభువే మార్గం కదా. నేను అంటాడు యోహాను సువార్తలో జ్ఞాపకం చేస్తాడు 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు వెళ్ళలేదు. కాబట్టి పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఎవరు నమ్ముకోవాలా? యేసు ప్రభునే నమ్ముకోవాలా. ఆ పాపపు గోడలు పడిపోవాలంటే పాపాలు ఏం చేయాలా? పాపాలు ఏం చేయాలా? ఒప్పుకోవాలా. ఒప్పుకొని విడిచిపెట్టాలా. సమరయ స్త్రీ పాపకుండా విడిచిపెట్టింది, అట్లా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలా. మరి మీరు ఎంతమంది పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టారు? మీలో చేతులు చూపించండి ఒకసారి. చాలామంది ఇంకా పాపాలు ఒప్పుకోలేదు. కాబట్టి ఈ దినం పాపాలు ఒప్పుకుంటాం. ప్రభువా, పాపపు గోడ దాటితే పరలోక రాజ్యం ఉన్నది, నీతో సహవాసం కలిగి ఉంటాం, నీ సన్నిధిలో ఉంటాం, అక్కడ నెమ్మది, సమాధానము, సంతోషం, ఆనందం, ఎల్లప్పుడూ దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధిస్తాం. కాబట్టి ఈ జంతువులన్నీ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు, కానీ వారికి దారి దొరకలేకపోయింది. కాబట్టి ఆ దారిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారే నీ కొరకు, నా కొరకు ఆయననే ద్వారమైనాడు కదండి. పరలోకం నుండి భూలోకానికి క్రిస్మస్లో దిగి వచ్చినాడు కదా. పునరుద్ధాన దినంలో మరణాన్ని జయించి తిరిగి పరలోకానికి వెళ్ళినాడు. కాబట్టి పరలోకం నుండి భూలోకానికి మార్గం చేయడానికి ఎవరికి కూడా చేత కాదు, ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు, చేయబోదు. కాబట్టి మనుషులకు అసాధ్యమైనది ఎవరికి సాధ్యము? దేవునికి మాత్రమే సాధ్యము. కాబట్టి నిన్ను నువ్వు మార్చుకోవాలంటే నువ్వు మారలేవు, నన్ను నేను మార్చుకోవాలంటే నేను మారగలనా? మారలేను. అందుకొరికి దేవుడు అవసరం మనకు. ప్రభువా, నన్ను మార్చు,
నన్ను మారుస్తే నేను మారుతాను. నా మాటలు మార్చు, నా చూపును మార్చు, నా ప్రవర్తన మార్చు కదా. అందుకొరకే దేవుని అవసరం మనకు. దేవుని మార్గం ద్వారానే మాత్రమే పరలోకం వెళ్తాం. పరలోకంలో ఉండాలంటే, దేవుని బిడ్డలుగా ఉండాలంటే పరిశుద్ధులు మాత్రమే పరలోకంలో ఉంటారు. కాబట్టి మనమందరం కూడా జన్మతోనే పాపులము. కాబట్టి పాపము నుండి విడిపించడానికే యేసుక్రీస్తు వారి లోకంలో మానవుడుగా జన్మించినాడు. మన పాపాలన్నీ కూడా సిలువలో ఆయననే భరించినాడు. మన పాపపు శిక్ష ఆయన పొందినాడు. కాబట్టి ఆ సిలువ ద్వారా మాత్రమే ఇక్కడ మనం చూస్తున్నాం. నేనే మార్గమునని చెప్తున్నాడు. నా దగ్గరికి రావాలంటే నేనే మార్గమును, నేను మీ కొరకు స్థలము సిద్ధపరిచినాను. కాబట్టి ఆ చిన్న పిల్లలు VBSలో తీర్మానం చేసుకున్నారు, యేసు ప్రభు మార్గమే. ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీవే పరలోకానికి మార్గము. కాబట్టి నిన్నే నేను నమ్ముకుంటున్నాను, నీ రాజ్యంలో నన్ను ఉంచుమని ప్రార్థన చేశారు. కాబట్టి ఈ మధ్యాహ్న ఉదయకాల సమయంలో చిన్నపిల్లలు నీవు నేను కూడా మరి భూ సంబంధమైన జ్ఞానం ద్వారా పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. అందుకొరకే యాకోబు పత్రికలు అంటాడు, భూ సంబంధమైన జ్ఞానము దయ్యముల జ్ఞానం లాంటిది, పైనుండి వచ్చు జ్ఞానము ఎంతో శ్రేష్టమైనది. పైనుండి వచ్చు జ్ఞానము ఎంతో శ్రేష్టమైనది. నీవు నేను కలిగి ఉన్న ఎంతో మేలు సోదరా, నీవు నేను కలిగి ఉన్న ఎంతో మేలు సోదరా. పైనుండి వచ్చు జ్ఞానం ఎంతో శ్రేష్టమైనది. భూ సంబంధమైన జ్ఞానం దయ్యముల జ్ఞానము, భూ సంబంధమైన జ్ఞానం దయ్యముల జ్ఞానము. కాబట్టి ఈ మధ్య కాలశ్రమలో భూ సంబంధమైన జ్ఞానము, జంతువులు దేవుని మార్గమును కనుగొనలేకపోయినా, అయితే దేవుని బిడ్డలమైన మనము భూ సంబంధమైన జ్ఞానం ద్వారా పరలోక రాజ్యాన్ని ప్రవేశించలేము, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేము. కాబట్టి మోకరించి ప్రార్థిస్తే దేవుడు తన జ్ఞానమును, పైనుండి జ్ఞానం, అది దేవుని జ్ఞానం కదా, ఆ జ్ఞానం ద్వారా ఆ పరలోక రాజ్యానికి ద్వారము దేవుడు మనకు చూపిస్తాడు. మన పాపాలు మనకు చూపిస్తాడు. పాపాలు ఒప్పుకొని ప్రభుని అంగీకరించి చిన్న వయసులోనే పరలోక రాజ్యాన్ని నీవు నేను కూడా సంపాదించాలని దేవుడు ఆశపడి ఈ సంవత్సరం VBSలో మనకు చక్కటి పాటలు, చక్కటి వాక్యాలు, కథలు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం మారాలి కదా. మనం మారాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థించాలా, ప్రభువా నన్ను మార్చు. నేను మారితే అందరూ మారుతారు కదా. నువ్వు మారితే మీ మమ్మీ మారుతుంది, నువ్వు మారితే మీ డాడీ మారుతారు కదా, నువ్వు మారితే మీ ఫ్రెండ్స్ మారుతారు. కాబట్టి ఈ మాటలు విన్నప్పుడు ఒక పాట రాసినాను కదా. నన్ను మార్చుమో దేవా, నన్ను మార్చుమో పరిశుద్ధునిగా, నన్ను మార్చుమో, నన్ను మార్చుమో దేవా, నన్ను మార్చుమో నీ స్వరూపములో నన్ను మార్చుమో. పాడండి నాతో కలిసి. నన్ను మార్చుమో దేవా, నన్ను మార్చుమో పరిశుద్ధునిగా, నన్ను మార్చుమో, నన్ను మార్చుమో. వెరీ గుడ్. కొంతమంది చిన్నపిల్లలు చక్కగా పాడుతున్నారు, పెద్దోళ్ళు పాడతలేరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాడాలా. VBS ఎందుకు వస్తున్నామంటే మనం మారాలా కదా. మనల్ని మారడానికే దేవుడు మందిరానికి నడిపిస్తున్నాడు. కాబట్టి పిల్లలందరూ పాడాలి. ఎవరైతే పాడారో వారికి పిల్లలు బట్టి పాడిస్తాను, నేర్పిస్తాను కదా. మనం మారాలా, మారడానికి ఇవన్నీ కూడా కదా. 1 2 3 4. నన్ను మార్చుమో దేవా, పరిశుద్ధునిగా, నన్ను మార్చుమో, నన్ను మార్చుమో
వెరీ గుడ్. ఇప్పుడు భాష మాత్రమే వాడతారు కదా, ఎందుకంటే నీవు మారితే నీ ఫ్రెండ్స్ అంతా మారిపోతారు కదా. నువ్వు మారితే నీ అన్న మారుతాడు, నీ తమ్ముడు మారుతాడు, నీ అక్క మారుతుంది, నీ చెల్లె మారుతుంది. కాబట్టి అందరూ కూడా పాడతారు. వినండి, పాడదాం. రెండవది, నేను మారితే ఏమైపోతుంది? నా అన్నలు మారుతారు. నన్ను చూచిన అన్నలు మారునట్లు, నన్ను చూచిన తమ్ముళ్ళు మారునట్లు, నన్ను చూచిన అన్నలు, నన్ను చూచిన తమ్ముళ్ళు మారునట్లు, నన్ను చూచిన అక్కలు మారునట్లు, నన్ను చూచిన అక్కలు మారునట్లు, నన్ను చూచిన చెల్లెల్లో మారునట్లు, నన్ను చూచిన చెల్లెల్లో మారునట్లు, నన్ను మార్చుమో దేవా, నన్ను మార్చుమో పరిశుద్ధునిగా, నన్ను మార్చుమో, నన్ను మార్చుమో దేవా, నన్ను మార్చుమో నీ స్వరూపములో నన్ను మార్చుమో. వెరీ గుడ్. కాబట్టి దేవుడు సెలవిస్తున్నాడు, నేను పరిశుద్ధుడను, నా బిడ్డలు కూడా పరిశుద్ధులుగా ఉండాలా. కాబట్టి మనలను మనం మార్చుకోలేము. దేవుడు మనలను మార్చడానికి శక్తిమంతుడు. కాబట్టి నీవు అడిగితే దేవుడు నిన్ను మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నీ మాటలు మారుస్తాడు, నీ ప్రవర్తన మారుస్తాడు. అప్పుడు నిన్ను చూసి నీ బంధువులు, స్నేహితులు, నిన్ను చూసేవారందరూ కూడా మారిపోతారు. శద్రక్, మేషక్, అబద్నిగో, దానియేలు చూసి రాజు మారిపోయిండు, రాజ్యం కూడా మారిపోయింది. భారతదేశం మారాలంటే నీవు మారాలా, నేను మారాలా. కాబట్టి ప్రార్థన చేసుకుంటాం. సుందర్రాజు గారు ప్రార్థన చేయండి. మోకరించండి, మోకరించండి. అంకులు ప్రార్థన చేస్తారు, చేయగట్టండి. మోకరించండి, చేయగట్టండి. మాట్లాడుకోవద్దు, ప్రార్థన చేసేటప్పుడు మాట్లాడద్దు. అది మంచి అలవాటు కాదు. మాట్లాడద్దు. అంకులు ప్రార్థన చేస్తాడు, చేయగట్టండి, చేయగట్టండి. కళ్ళు మూసుకోండి, చేయగట్టండి, కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన దయచేసి అందరూ కూడా మోకాలు మీద రావాల్సిందిగా ప్రభువు నామమున కోరబడుతున్నారు. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఇంతవరకు మీ సన్నిధి మాతో కూడా ఉంచినందుకై మీకు వందనములు స్తోత్రం చెల్లించుకున్న తండ్రి. గడిచిన 6 దినముల ప్రభా వీబీ స్పర్శన మీరు జ్ఞాపకం చేసుకొని మీరు జరిగించిన మీ యొక్క కార్యాలను బట్టి మీకు వందనాలు. మీ యొక్క ప్రేమ, విశ్వాసత, మీ యొక్క నమ్మకత్వం బట్టి ప్రభా మీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్న తండ్రి. తీర్మానం తీసుకున్నట్టు ప్రభా బిడ్డలు, యువన బిడ్డలను బట్టి కూడా ప్రభా మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకున్న తండ్రి ప్రభా. అయితే మేము మిమ్మల్ని సేవించే వారుగా ఉండాలని ప్రభా, మరి ఈ దినమును కూడా ప్రభా మీ దాసులు మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా బిడ్డలకు ప్రభా మీరు అనుగ్రహించి మీ యొక్క మాటలు, జీవుల మాటలు బట్టి ప్రభా మీకు వందనాలు. ఎల్కేజీలోను ప్రభా, జూనియర్లోను, సీనియర్ క్లాస్లోను ప్రభా రీతిగా మీ యొక్క దాసులు మీరు నిలబెట్టుకొని ప్రభా ఈ రీతిగా మీరు చేసిన మీ యొక్క కార్యాలన్నింటిని బట్టి మీకు వందనాలు. ఎందరైతే మరి తీర్మానం తీసుకున్నారో అటు తీర్మానం వారందరూ మరి స్థిరంగా ఉండి మిమ్మల్ని సేవించేటువంటి అనుభవంలో ఉండలాగా బిడ్డలు మీరు దీవించి ఆశ్రయించమని మీ యొక్క కృపను కోరుకుంటున్నాం. ప్రభా మరి ఈ యొక్క క్లోజింగ్ లెసన్లో కూడా ప్రభా మీ యొక్క దాసును ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకొని నిలబెట్టుకుని ప్రభా మరి ఇది మేము ఏర్పాటు చేయబట్టే యొక్క కథ ద్వారా ప్రభా బిడ్డలు మీరు దర్శించినారని విశ్వసించి మీకు వందనములు స్తోత్రం చెల్లించుకున్న తండ్రి. బిడ్డలు ప్రభా ఈ రీతిగా మరి జన్మ పాపం అంటే యొక్క మరి పాపములకు సాదృశ్యం యొక్క గోడను దాటలేని పరిస్థితులు ఉంటున్నారు. బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకునేటువంటి వారి విషయంలో ప్రభా మీరు మీ ప్రేమించి కుమారుని యేసుక్రీస్తు వారు కలిగించిన గొప్ప ఆ యొక్క రక్షణను బట్టి, రక్షణ భాగ్యాన్ని బట్టి ప్రభా అటు అనుభవంలో బిడ్డలు నడిపించబట్టకు మీరే సహాయం చేయగలని మీ యొక్క కృపను కోరుకుంటున్నాం. భౌతిక సంబంధమైన జ్ఞానం నుంచి విడుదల పొంది పర సంబంధమైనటువంటి ప్రభావ మరి జ్ఞానమును పాత్రలుగా చేయబడినట్లుగా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని మీరే వారిని దీవించి ఆశ్రయించమని మీ యొక్క కృపను కోరుకుంటున్నాం. ఇంతవరకు ప్రభావ మీరు చేసిన మీ యొక్క సహాయం అంతటిగా మీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ బిడ్డలు తిరిగి ప్రభావ మరి వారి యొక్క గృహాలు ఇస్తుండగా మీ యొక్క కృపాక్షేమం వాతుకుంచమని మహిమ గంత ప్రభావం మీకు అర్పించుకుంటూ
మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పేరట మిక్కిలి వినంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు, మీకు అందరికీ చాలా థ్యాంక్స్. రోజు ఇట్లా మీరు సండే స్కూల్కి వస్తున్నారు, చాలా మంచి పిల్లలు. రేపు ఎన్ని గంటలకు రావాలా? 7:30కి రావాలా? టీచర్స్ ఏమో 7కి రావాలా? బాగా గుర్తుపెట్టుకోండి, సమయానికి రండి. మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకురావాలా. మీ ఫ్రెండ్స్, మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు, మీ క్లాస్మేట్స్ వాళ్ళని కూడా తీసుకొని రావాలా. మన థీమ్ వర్స్ ఏంటి? మీరు ఆగండి, జూనియర్ పిల్లలు చెప్తారు. థీమ్ వర్స్ ఏమిటి? సీనియర్ పిల్లలు చెప్పండి. మీరు ఆగండి. మీరు కాదు, సీనియర్ పిల్లలు చెప్తారు. ఏంటి? వీ విల్ సర్వ్ ద లార్డ్. కాబట్టి దయచేసి ప్రార్థన చేయండి. ఆంటీ వాళ్ళు పాట పాడేటప్పుడు నెమ్మదిగా కేజీ పిల్లలు ముందు వెళ్తారు, దాని తర్వాత సీనియర్ పిల్లలు వెనక నుండి వెళ్తారు, లాస్ట్లో జూనియర్ పిల్లలు వెళ్తారు. రైట్. చివరి ప్రార్థన చేస్తాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసు ప్రభువు నామమున మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం ఇంతవరకు సహాయపడినందుకు స్తోత్రం. పిల్లలందరినీ కూడా ఆరోగ్యంలో ఉంచినందుకు స్తోత్రం. తిరిగి వారి గృహాలకు వ్యాన్లో, 2 వీలర్ 3 వీలర్స్లో వెళ్తున్నారు, సహాయించి యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకందరికీ తోడై ఉండును గాక, ఆమేన్. ఒక ప్రకటన వినండి, ఆంటీ చెప్తారు. ప్రైజ్ లార్డ్. టీచర్స్ ఒక చిన్న మనవి, మీరు అటెండెన్స్ షీట్ మీరు ఫోటో తీసుకోండి, మీ ఫోన్స్లో తీసుకొని ప్రతిరోజు వాళ్ళ గురించి మీరు ప్రార్థన చేయండి. రెండోది, వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళ ఇంటి అడ్రస్, తర్వాత వాళ్ళ ఫోన్ నంబర్ కూడా తీసుకోండి. చాలామంది వేరే చర్చెస్కి వెళ్ళే వాళ్ళు కూడా మన మధ్యలో ఉన్నారు పిల్లలు, కనుక వాళ్ళతో మీరు ఇండివిజువల్గా మాట్లాడినప్పుడు మీకు అర్థమవుతుండొచ్చు. వారి పేర్లు, ఫోన్ నంబరు లేదా అడ్రస్ వాళ్ళకి ఇష్టమైతే తీసుకోండి. అటెండెన్స్ షీట్లో పేర్లు ఉంటాయి కాబట్టి అది ఫోటో తీసుకొని దయచేసి పిల్లల గురించి ప్రార్థన చేయండి. రెండో విషయం ఏంటంటే, వాళ్ళు చేతులు ఎత్తమన్నప్పుడు చాలామంది చెయ్యి ఎత్తారు, కానీ వాళ్ళ హృదయంలో దేవుడు కార్యం జరిగిస్తాడు. కనుక మనం గ్రూప్లో వాళ్ళతో మాట్లాడాలి ఖచ్చితంగా. ఈరోజు నీకేం జరిగింది, ఏం మాట్లాడాడు దేవుడు అని అడిగితే చెప్తారు. నేను ఈరోజు ఒక చిన్న గ్రూప్లో కూర్చున్నా, టీచర్ తన ఒక బాయ్స్ గ్రూప్లో వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు చెప్పారు ఇలా అనేసి. కనుక ఆ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళకి ఏం సమస్య ఉందో అడగండి. సో అట్లా మాట్లాడితే వాళ్ళు చాలా సంతోషపడతారు, పేర్లు చెప్తారు, ప్రార్థన చేయమని అడుగుతారు. ఒక స్నేహభావంతో పిల్లల ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ గురించి మనం పట్టింపగలిగి ప్రార్థన చేద్దాం. ఎందుకు చెప్తున్నా అంటే, హోల్ అండ్ సోల్ అంటాం కదా, ఆ ఎయిమ్, మన అంతిమ లక్ష్యము VBSకి ఏంటంటే, హోరేబ్లో అడుగుపెట్టిన ప్రతి చిన్న బిడ్డ యేసు క్రీస్తు ప్రభువును రక్షకుడిగా కలిగి ఇక్కడి నుంచి వెళ్ళాలని. కనుక ఆ గురి అద్దెకి మన అందరం కూడా పరిగెడదాం. థ్యాంక్ యూ. ఇప్పుడు అన్న పాడతారు, ఆ పాట మన అందరం నేర్చుకుందాం. దయచేసి పాట మనం నేర్చుకోవాలా, ఇంట్లో పోయి మీ మమ్మీ డాడీ ముంగట పాడాలా. మమ్మీ, నేను మారితే నువ్వు మారుతావు, నువ్వు మారితే డాడీ మారుతారు, మనమందరం కూడా మారాలా కదా. చిల్డ్రన్ని పంపించండి. నన్ను మార్చుము దేవా, నన్ను మార్చుము పరిశుద్ధనిగా, నన్ను మార్చుము, నన్ను మార్చుము పరిశుద్ధనిగా, నన్ను మార్చుము, నన్ను మార్చుము దేవా, నన్ను మార్చుము నీ స్వరూపములో, నన్ను మార్చుము